హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం 10th బయాలజీ చూస్తున్నామండి. 6వ పాఠం ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. ఆల్రెడీ నేను నియంత్రణ సమన్వయ వ్యవస్థ చదివి పెట్టానండి. ప్లేలిస్ట్లో ఉంటే చెక్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ చూద్దాము. డిఎస్సి ప్రిపేర్ అవుతారు కదండి బయాలజీ స్టూడెంట్స్. టెక్స్ట్ బుక్ అయితే మొత్తం చూసుకున్నట్లయితే అన్ని పాయింట్లు కవర్ అవుతాయనే ఉద్దేశంతోనైతే నేను ఈ లెసన్స్ పెడుతున్నానండి. మొక్కలు, జంతువులు తర్వాత తరాలను ఉత్పత్తి చేయడం ద్వారా వాటి జాతిని కొనసాగించడానికి ప్రత్యుత్పత్తి అనే జీవక్రియ అవసరమవుతుంది. కేవలం మనుగడ కొనసాగించడానికే ప్రత్యుత్పత్తి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా? జీవులు ఎలా పెరుగుతాయి? దెబ్బ తగలడం వంటి సందర్భాలలో పాడైపోయిన, తొలగింపబడిన కణాల స్థానం ఎలా భర్తీ అవుతుంది? ఇందుకోసం ఉపయోగపడే ఏదైనా ప్రత్యేక ప్రత్యుత్పత్తి విధానం ఉందా? చూడండి, ఎక్కడైనా దెబ్బ తగిలినట్టయితే మళ్ళీ అక్కడ చర్మం మళ్ళీ వచ్చేస్తుంది కదా. పాడైపోయిన, తొలగించబడిన కణాలు పోయినా మళ్ళీ వాటి స్థానం ఎలా భర్తీ అవుతుంది? ఇందుకోసం ఉపయోగించబడే ఏదైనా ప్రత్యేక ప్రత్యుత్పత్తి విధానం ఉందా? జీవులు ప్రత్యుత్పత్తి ద్వారా తరువాత తరాన్ని ఉత్పత్తి చేస్తాయి. కొన్ని రకాల జీవులు వేరువేరు పరిస్థితుల్లో వేరువేరు రకాలుగా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. ఉదాహరణకు పారామెసియం లాంటి జీవులు అనుకూల పరిస్థితుల్లో ద్విధా విచ్ఛిత్తి ద్వారా 2 పిల్ల జీవులను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగడంతో పాటు ఎక్కువ సంఖ్యలో జీవులు ఉత్పత్తి అవుతాయి. ప్రతికూల పరిస్థితుల్లో 2 పారామెసియంలు దగ్గరగా చేరి కేంద్రక పదార్థాలను పరస్పరం మార్పు చేసుకుంటాయి. సంయుగ్మం అంటారనమాట. అందువల్ల ఏర్పడే జీవులు ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలిగినవిగా ఉంటాయి. చూశారు కదండి, పారామెసియంలు సంయుగ్మం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. నెక్స్ట్ చూడండి, ప్రత్యుత్పత్తికి పట్టే సమయం జీవి నుండి జీవికి మారుతూ ఉంటుంది. కొన్ని రకాల జీవుల్లో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రత్యుత్పత్తి వేగంగా జరుగుతుంది. జీవులలో ప్రత్యుత్పత్తి ఎంత వేగంగా జరుగుతుందో తెలుసుకునేందుకు క్రింది ప్రయోగం చేద్దాం. చూడండి, కృత్యం 1. పాలలో బ్యాక్టీరియా వృద్ధి చెందడం. పెరుగు తయారవడానికి లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా తోడ్పడుతుందని మనకు తెలుసు. 30 చెంచాల గోరువెచ్చని పాలను ఒక గిన్నెలో తీసుకోండి. దానికి 1 చెంచా పెరుగును కలపండి. మరొక గిన్నెలో అంతే పరిమాణంలో చల్లని పాలను తీసుకొని పెరుగు కలపండి. 2 గిన్నెల మీద మూత పెట్టి సమయాన్ని నమోదు చేయండి. ప్రతి గంటకు ఒకసారి పెరుగు తయారైనది లేనిది పరిశీలించండి. పెరుగు గట్టిపడుతూ ఉండడం బ్యాక్టీరియాల సమూహాలు పెరుగుతున్నాయనడానికి సంకేతం. 2 గిన్నెలలో పెరుగు తయారవడానికి పట్టే కాలాన్ని లెక్కించండి. చూడండి, గోరువెచ్చని పాలు, చల్లని పాలు తీసుకొని మనకి అందులో కొంచెం పెరుగు యాడ్ చేసి గంటకి నమోదు చేయమంటున్నారు. గట్టిగా అయ్యే కొలది పెరుగు రెడీ అవుతుంది కదా. అప్పుడు మనము పెరుగు గట్టిగా అయ్యే కొలది లాక్టోబాసిల్లస్ ఎక్కువగా పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది అని మనం గమనించవచ్చు. 2 గిన్నెలలోనూ ఒకే సమయానికి పెరుగు తయారయ్యిందా? 1 స్పూను పెరుగులో చూడండి, 1 స్పూను పెరుగులో ఉండే బ్యాక్టీరియా సమూహాలు 30 స్పూన్ల పాలు పెరుగుగా మారడం వల్ల బ్యాక్టీరియా 30 రెట్లు పెరిగాయని చెప్పవచ్చా? వర్షాకాలంలో కొన్ని రకాల కీటకాల సమూహాలు ఉన్నట్టుండి ప్రత్యక్షమవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. చాలా రకాల కీటకాల జీవిత చక్రం కొద్ది నెలల్లోనే పూర్తవుతుంది. ఈస్ట్ బ్యాక్టీరియా ఎలుకలు, ఆవులు, ఏనుగు, మనుషుల్లో ప్రత్యుత్పత్తికి పట్టే సమయంలో వ్యత్యాసం ఉంటుందని చెప్పవచ్చా? పడుతుంది కదండి, వేరే వేరేగా ఉంటాయి. మనుషులకి 9 నెలలు, 12 నెలలు అలా ఉంటాయి కదండి. ప్రత్యుత్పత్తి లైంగిక, అలైంగిక విధానాల్లో జరుగుతుందని కింది తరగతుల్లో తెలుసుకున్నారు కదా. సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని లైంగిక, అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. దీని గురించి మరికొన్ని విషయాలను పరిశీలిద్దాం. చూడండి, ప్రత్యుత్పత్తి లైంగిక, అలైంగిక విధానాల్లో జరుగుతుందని కింద తరగతులలో తెలుసుకున్నారు కదా.
సంయోగ బీజాల కలయిక లేకుండా కేవలం ఒక జనకజీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. కేవలం ఒకే జనకజీవి ప్రమేయంతో జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. గుర్తుపెట్టుకోవాలండి, అలైంగిక ప్రత్యుత్పత్తి. దీని గురించి మరికొన్ని విషయాలను పరిశీలిద్దాం. అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తి వివిధ రకాలుగా జరుగుతుంది. అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తి వివిధ రకాలుగా జరుగుతుంది. జీవులు జరిపే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను పరిశీలిద్దాం. అలైంగికలో వివిధ రకాలుగా జరుగుతుంది అన్నారు కదా, చూద్దాము వివిధ రకాలు. విచ్చిత్తి. ఫస్ట్ది విచ్చిత్తి. పారామిషియం, బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవులు. చూసారా ఇక్కడ పారామిషియం, బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవులు అంటే ఏకకణ జీవులు అంటే పారామిషియం, బ్యాక్టీరియా అని గుర్తుపెట్టుకోండి. పారామిషియం, బ్యాక్టీరియా వంటి ఏకకణ జీవులు 2 లేదా అంతకంటే ఎక్కువ ముక్కలుగా విడిపోవడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇవి సాధారణంగా ఏకరూపకత కలిగి ఉంటాయి. ఇది సాధారణంగా సౌష్ఠవయుతంగా జరుగుతుంది. పారామిషియం 2గా విడిపోవడాన్ని ద్విధా విచ్చిత్తి అంటారు. చూసారా, విచ్చిత్తి అంటే ద్విధా విచ్చిత్తి అంటారు. అమీబా వంటి కొన్ని ప్రోటోజోవాల్లో 2 కంటే ఎక్కువ పిల్లజీవులు ఒకేసారి ఏర్పడతాయి. దాన్ని బహుధా విచ్చిత్తి అంటారు. విచ్చిత్తిలో 2 రకాలు, ద్విధా విచ్చిత్తి, బహుధా విచ్చిత్తి అని అంటారు. పారామిషియం వంటి జీవులలో తరచుగా ఈ విధానంలోనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. పెరుగు తయారయ్యే క్రమంలో బ్యాక్టీరియా ఏ విధంగా విభజన చెందిందని మీరు భావిస్తున్నారు? చూడండి, ఇక్కడ పారామిషియంలో విచ్చిత్తి, ఈస్ట్లో కోరకీభవనం. ఇది కోరకీభవనం అండి. కోరకీభవనం నెక్స్ట్. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విచ్చిత్తి, నెక్స్ట్ కోరకీభవనం చూస్తున్నాం. విచ్చిత్తిలో మనకి ఏమున్నాయి? ద్విధా విచ్చిత్తి ఉంది, బహుధా విచ్చిత్తి చూసాము. ఇప్పుడు నెక్స్ట్ కోరకీభవనం. జనకజీవి నుండి చూడండి, జనకజీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతుంది. అది జనకజీవి నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఉదాహరణకు ఈస్ట్లో కోరకీభవనం. చూడండి, జనకజీవి ఒక్కటే ఉంటుంది కదా, ఒక్కటే ఉంటుంది జనకజీవి, అదే ఎక్కువగా మారుతుంది అనమాట. దీని నుంచి పిల్లజీవులు అలా ఏర్పడుతూ ఉంటాయి. జనకజీవి శరీరం నుండి అవే పోలికలతో ఉన్న నిర్మాణం బయటకు పెరుగుతుంది. అది జనకజీవి నుండి వేరే స్వతంత్రంగా జీవిస్తుంది. ఉదాహరణకు ఈస్ట్లో కోరకీభవనం. కోరకీభవనం అంటే బడ్డింగ్. చూడండి, కోరకీభవనం అంటే మనకి ఈస్ట్ గుర్తు రావాలి. చూడండి, ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి చూడండి, విచ్చిత్తి చూసాం, కోరకీభవనం చూసాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ముక్కలగుట చూస్తున్నాం. ముక్కలగుట. కొన్ని జీవులు జనకజీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు. చూడండి, కొన్ని జీవులు జనకజీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు. శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది. శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది. ఇటువంటి విధానం కేవలం బద్దె పురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా వంటి సరళ జీవుల్లో మాత్రమే జరుగుతుంది. ఈ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకోగలవు. శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని రకాల మొక్కలలో ఇది సాధారణమైన ప్రత్యుత్పత్తి విధానంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనము మొక్కలగుటకి ఉదాహరణలు ఏంటి అంటే మోల్డ్లు, లైకెన్లు, స్పైరోగైరా అని గుర్తుపెట్టుకోవాలండి. బిట్స్ అడుగుతారు. కొన్ని జీవులు జనకజీవి శరీర ఖండాల నుండి కూడా పెరగగలవు. శరీరంలోని ఏ ఖండమైనా మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది. ఇటువంటి విధానం కేవలం బద్దె పురుగులు, మోల్డులు, లైకెన్లు, స్పైరోగైరా వంటి సరళ జీవుల్లో మాత్రమే జరుగుతుంది. ఈ జీవులు లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకోగలవు. శైవలాలు, శిలీంధ్రాలు, కొన్ని రకాల మొక్కల్లో ఇది సాధారణమైన ప్రత్యుత్పత్తి విధానంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ స్పైరోగైరా. విత్తనరహిత ఫలాలు లేదా అనిషేక ఫలనాలు. చూడండి, విత్తనరహిత ఫలాలు, అనిషేక ఫలనాలు అంటే మనము ఇప్పుడు సీడ్లెస్ చూస్తున్నాం కదండి. గ్రేప్స్, ఫ్రూట్స్ కొన్ని వస్తున్నాయి సీడ్లెస్, అవన్నమాట.
ప్రస్తుత కాలంలో మనం విత్తనరహిత ఫలాలు, పుచ్చకాయ, ద్రాక్ష మొదలగు పండ్లను అభివృద్ధి పరచగలిగాం. దీనిలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందడం వలన జరిగే చర్య. దీనిలో లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందడం వలన జరిగే చర్య. గుర్తుపెట్టుకోవాలండి అనిషేక ఫలనాల గురించి. లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందడం వలన జరిగే చర్య. ఇది ఎలా జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవి ఒక్కొక్కసారి ఈ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తికి గురవుతుంది. దీన్ని ఉపయుక్తమైన లక్షణాలున్న జీవులను పొందేందుకు ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ఈ విధానంలో అండం క్షయకరణ విభజన మరియు ఫలదీకరణం చెందకుండానే సంయుక్త బీజంగా అభివృద్ధి చెందుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి విధానం అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మార్పు చెందడం వలన విత్తనరహిత ఫలాలు అయితే మనకు వస్తున్నాయి. అవి ప్రకృతిలో జరుగుతాయి. దాన్ని ఉపయోగించుకొని మనము ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మనం ఎక్కువ ఫ్రూట్స్ని అయితే పొందగలుగుతున్నాం అన్నమాట, సీడ్లెస్వి. ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి విధానం కాస్త అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మారడం అనేది ప్రకృతిలో సహజ సిద్ధంగా జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవి ఒక్కొక్కసారి ఈ రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తికి గురవుతుంది. దీన్ని ఉపయుక్తమైన లక్షణాలున్న జీవులను పొందేందుకు ఉపయోగిస్తున్నాం. సాధారణంగా ఈ విధానంలో అండం క్షయకరణ విభజన మరియు ఫలదీకరణం చెందకుండానే సంయుక్త బీజంగా అభివృద్ధి చెందుతుంది. క్షయకరణ విభజన మరియు ఫలదీకరణం చెందకుండా ఏర్పడే ఫ్రూట్స్ అన్నమాట సంయుక్త బీజంగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ జంతువుల్లో ఏ విధంగా జరుగుతుంది? ఈ విధానంలో ఏర్పడే పిల్లజీవులు ద్వయస్థితికం అంటే 2n కదా క్రోమోజోము. ఈ విధానంలో ఏర్పడే పిల్లజీవులు ద్వయస్థితికాలుగా ఉంటాయి. పార్థినోజెనిసిస్ లైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జీవుల్లో కూడా జరుగుతుంది. అంతేకాకుండా రోటిఫెరాకు చెందిన జంతువుల్లో కేవలం పార్థినోజెనిసిస్ విధానంలో క్షయకరణ విభజన జరిగి ఫలదీకరణ జరిగినా జరగకపోయినా అండం అభివృద్ధి చెందుతుంది. ఏకస్థితిక పిల్లజీవులైతే మగజీవులుగాను, ద్వయస్థితిలో ఉండే అవి ఆడజీవులుగా అభివృద్ధి చెందుతాయి. ఇటువంటి వింత ప్రత్యుత్పత్తి విధానం తేనెటీగలు, చీమలు, కందిరీగల్లో కనిపిస్తుంది. వీటిలో అలైంగిక మరియు లైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను దాదాపుగా ఒకేసారి గమనించవచ్చు. జంతువుల్లో జరిగే పార్థినోజెనిసిస్, మొక్కలలో జరిగే పార్థినోకార్పీ గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. వార్తా వ్యాఖ్యను తయారు చేయండి. మనము చూసాం కదండి తేనెటీగ 7th క్లాస్ ఉంటుంది. తేనెటీగ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. పార్థినోజెనిసిస్ మొక్కల్లో జరిగే పార్థినోకార్పీ గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. వార్తా వ్యాఖ్యను తయారు చేయండి. అయితే మనకి ఇక్కడ నుంచి వీటిలో అలైంగిక మరియు లైంగిక ప్రత్యుత్పత్తి విధాలను దాదాపుగా ఒకేసారి గమనించవచ్చు. ఇందులోని తేనెటీగలు, చీమలు, కందిరీగలు. మనకైతే తేనెటీగ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇంపార్టెంట్ అండి. ఇది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి పునరుత్పత్తి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.